నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు గ్రూప్ 1 విద్యార్థులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి అంటే కోర్టు కేసులు సంబంధించి కానీ కోర్టులో ఉన్న పరిస్థితి, కేసుకి సంబంధించి వాదనలు ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక కొలిక్కి ఇప్పటికీ రాని పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మరి ఏంటి పరిస్థితి, కేసుల పరిస్థితి ఏంటి? మనకు కోర్టుల్లో అయితే కేసులు అయితే ఒక మొత్తం 30 కేసుల వరకు పడ్డాయి. ఆ 30 కేసులలో ఇప్పటి వరకు అయితే ఒక 2 అంశాల పైన ఎక్కువ మొత్తం జరిగింది. వాదోపవాదనలు అయిపోయింది. ఆ వాదోపవాదనలు అయిపోయి జడ్జిమెంట్ అనేది రిజర్వ్లో ఉంది. కాబట్టి చాలా మంది అభ్యర్థులు ఏంటంటే జడ్జిమెంట్ ఎట్లా ఉండొచ్చు ఏంటో అనేటటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఇక అది ఈ కేసు అనే కాదు, ఏ కేసు ఉన్నా అంతే ఉంటుంది. ఇవి ఇప్పటికి ఒక 15 ఉన్నాయి, ఇంకో 15 ఉన్నాయి, మొత్తం 30 కేసులు. మేమేమనుకుంటున్నాం అంటే కేసులు వేసిన వాళ్ళం ఒక ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే అక్కడ మేము ఇచ్చినటువంటివి పిటిషనర్స్గా నిరుద్యోగులుగా మేము లేవనెత్తిన అంశాలు ఇప్పుడు జరిగినటువంటి కేసులు ఏంటిదంటే రాంగ్ క్వశ్చన్స్ పైన మల్టిపుల్ రీజన్స్, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు. గతంలో ఇచ్చినటువంటి మాధవదేవి మేడం ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఎగ్జామ్ క్యాన్సల్ చేయరి ఇంకోసారి ఎగ్జామ్ రీకండక్ట్ చేయమంటే వీళ్ళు నోటిఫికేషన్ రద్దు చేసి తీసుకొచ్చినటువంటి అంశం ఉంది, కొత్త నోటిఫికేషన్. దాంట్లో వాదోపవాదాలు జరిగినాయి. అక్కడ కూడా మాకు ఒక ఆశాభావం ఉంది, వస్తుందని, మాకు అనుగుణంగా వస్తుందని. మరి గవర్నమెంట్ నాయకుల స్పందన ఎట్లా ఉంది? మరి మెయిన్ వీళ్ళే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు అయితే ఇక్కడ కాంగ్రెస్ లో ప్రతి అంశంలో కూడా ఒక లీకులు టేకులు అనేటటువంటివి జరుగుతాయి. ఆ లీకులు ఏముంటుందంటే అక్కడ నుంచి ఉన్నటువంటి ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు, అశోక్ నగర్ అడ్డగా చేసుకొని ఎదిగినటువంటి వాళ్ళు, ఒక రియాజ్ సార్ అని ఉన్నాడు, ఇంకొక ఆయన బల్మూరి వెంకట అని ఉన్నాడు. అశోక్ నగర్ లో ఒక ఆయన, నారాయణగూడలో ఒక ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరి దగ్గరికి పిల్లలు పోయి వీళ్ళ గోడు మరి ముఖ్యంగా రాంగ్ క్వశ్చన్స్ అనేది ఏంటిదంటే గతంలో 2011లో ఒకటే క్వశ్చన్ తప్పు అయితే వాళ్ళు ఇంటర్వ్యూలు అయినాక కూడా నోటిఫికేషన్ రద్దు చేసుకొచ్చినటువంటి చరిత్ర ఉంది. ఇదే తెలుగు నెలలో ఇదే హైకోర్టు నుండి పోయినటువంటి కేసు. ఇప్పుడు ఎంత మేము లేవనెత్తినటువంటి 14 క్వశ్చన్లలో 7 క్వశ్చన్లు ఎవరు కన్ను మూసుకొని చేసినా చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ఆ క్వశ్చన్లకు మేము తెలుగు అకాడమీ ప్రామాణికం అని చెప్తే వీళ్ళు ప్రామాణికం కాదు అని చెప్పారు. దానికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో తెలుగు అకాడమీ పుస్తకాల ప్రామాణికం గత ప్రభుత్వం చేయట్లేదని చెప్పారు. ఇలాంటి వాళ్ళు వికీపీడియా ఆ సోర్సెస్ చూపించారు కోర్టుకు. ఆ సోర్సెస్ ద్వారా ఈజీగా ఎగిరిపోతుంది. ఎందుకంటే ఏ ఎగ్జామ్కి అయినా కానీ ఎవరైనా ప్రభుత్వం పెడుతున్నటువంటి పరీక్షల్లో ప్రభుత్వ సంస్థలు విడుదల చేసినటువంటి పుస్తకాలు, యూపీఎస్సీకి ఎన్సీఆర్టీ, పిఐబి, పిఎంఓ సైట్స్, గవర్నమెంట్ అఫీషియల్ సైట్స్, మినిస్టర్ సైట్స్, వాటి స్పేస్ సైన్స్, ఎర్త్ సైన్స్, ఇలాంటి ఏదైతే ఉన్నదో ఎస్సీ ఎస్టీ నుంచి ఉన్నటువంటి కమిషన్స్ నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ వాటిని ప్రామాణికంగా చూసుకుంటారు. ఇక్కడ కూడా అలాంటివి మేము పెట్టినాం. వాటిని కాదని వీళ్ళు ఇంకా ప్రైవేట్ సోర్సులు, వికీపీడియా ఇలాంటివి పెట్టారు, గూగుల్, ఇవన్నీ కూడా ప్రామాణికంగా నిలవు. అదే స్టేట్కి వస్తే ఎస్సీఆర్టీ, తెలుగు అకాడమీ అనేటువంటి ఒక ప్రామాణికమైనటువంటి సంస్థ. ఇక్కడ అది ట్రాన్స్లేషన్ బేస్డ్గా అది ఇదని చెప్తున్నారు. ఇలాంటి పెట్టినటువంటి సోర్సులు నిల్వవు అక్కడ. కాబట్టి ఆటోమేటిక్గా క్వశ్చన్లే తప్పు, వీళ్ళు పెట్టిన సోర్స్ ఇంకా శుద్ధ తప్పు. కాబట్టి వాళ్ళు కోర్టులో కూడా అవి నిల్వవు. కాబట్టి మాకేంటంటే ఎట్టి పరిస్థితుల్లో 7 క్వశ్చన్ పోతాయని తెలుసు. దీనివల్ల ఏంటంటే ఒక 7,000 మంది బయటికి పోతారు, లిస్టులు ఉన్న కొంతమంది లోపలికి వస్తారు, వీళ్ళకి టైం కావాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఇంత ఉన్నప్పటికీ కూడా వీళ్ళ దగ్గర నుండి ఎక్కడి నుండి అయితే అశోక్ నగర్ యొక్క నిరుద్యోగుల కష్టాలతోటి వాళ్ళ భుజస్కంధాల మీద ఎగిరేసుకొని ఊరేగింపు చేసినాక వీళ్ళు పదవులు అలంకరించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రభుత్వానికి ఉన్నటువంటి తప్పులు చెప్పకుండా ఎగ్జామ్ను కొద్దిగా మీరు చూసి తప్పులన్నిటినీ సవరించుకొని ఎగ్జామ్ పెట్టి ఒక 3 నెలలు అయినా మాకు ఇబ్బంది లేదు, ఇంకొక నెల రోజులలో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది అని చెప్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వము రేవంత్ అన్న గ్రూప్ 1 ఖచ్చితంగా నిర్వహించి తీరుతాడు, మీరు గ్రూప్ 1 ప్రిపేర్ కారి మెయిన్స్ అయిపోతుంది. తల్లి సోనియమ్మ బర్త్డే రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు మీకు ఎల్బీ స్టేడియంలో గ్రూప్ 1 ఆఫీసర్లకు అందరికీ శాల్వాలు కప్పి సత్కారాలు చేస్తారని చెప్తున్నారు. వీళ్ళు అలాంటివి చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ లోకము ఒకవైపు కోర్టుల మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే మాధవదేవి మేడం గారు కూడా రిజర్వ్ చేసి ఆ రోజు మాకు అనుకూలంగా వచ్చినాయి. ఆ రోజు కూడా ఈ విధంగానే వీళ్ళు ఒక జడ్జి వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా పసలేకుండా ఇచ్చారు. ఈ రోజు కూడా అట్టనే జరిగినాయి. అదొక ధీమాతోటి నిరుద్యోగులు ఉంటే ఇటువైపు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి వెళ్ళినటువంటి పెద్దలు అయితేంది, ఇక్కడ నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రముఖులు అనుకున్నటువంటి వాళ్ళని మినిస్టర్లను కలుస్తుంటే కూడా ఈ అన్నిటిని పట్టించుకోకుండా నిరుద్యోగులు లేవనెత్తుతున్న అంశాలను తుంగలో దొక్కుతూ మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ పెట్టాలనుకుంటుంది, మీరు ఖచ్చితంగా రాయరి, మేము ఇచ్చిన డేటుకు వచ్చి ఎగ్జామ్ రాసి మీరు పోరి అని చెప్తున్న దానివల్ల నిరుద్యోగులు ఈ 2 అంశాలతోటి మాకు ఎథిక్స్ చదివినప్పుడు ఎథికల్ డైలమా అనేది ఉంటుంది. ఇక్కడ మొత్తం వాళ్ళకు డైలమా వచ్చింది. వాళ్ళ పర్సనల్గా వాళ్ళు మమ్మల్ని మేము అన్యాయం చేసుకుంటున్నావా, మా తల్లిదండ్రులను అన్యాయం చేస్తున్నావా, మేము ఎందుకు ఈ సందిగ్ధం
మేమేం తప్పు చేసినా అని బాధపడుతున్నారు. మొన్న బట్టి విక్రమార్క గారితో కూడా మీరు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి అక్కడి నుంచి ఏం స్పందన లేదా? బట్టి విక్రమార్క దగ్గర నుంచి కూడా వీటి గురించి ఏం స్పందన లేదా? బట్టి గారి నుంచి స్పందన కాదు, బట్టి మాటలు వట్టి మాటలు. ఎందుకంటే ఆ రోజు చర్చలలో మేము కూర్చున్నప్పుడు గ్రూప్ 2లో పోస్టులు పెంచుతానని చెప్పినటువంటి వ్యక్తి బట్టి గారు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఛాంబర్లోనే చర్చలు జరిపినటువంటి వ్యక్తి. మీరు ఇప్పుడు డేటు పెంచుతున్నా, మీరు పోయే లోపల ఒక 2-3 రోజులలో నేను అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకొని పోస్టులు పెంచుతున్నా అని చెప్పి ఆయన పోస్టులు పెంచకుండా ఉండే వ్యక్తి. బట్టి గారి దగ్గరికి మేము వెళ్ళినాం 29 జీవో గురించి. అత్యంత కీలకమైనటువంటిది. ఒకవైపు కాంగ్రెస్ రిజర్వేషన్ కాపాడుతూనే ఒకవైపు గ్రూప్ 1లో రిజర్వేషన్ తొలగించింది. ఆ రిజర్వేషన్ తొలగించినటువంటి ఈ కాంగ్రెస్ కోర్టుకు అఫిడవిట్ అందించడానికి కూడా లేట్గా వచ్చింది. అదే 55 జీవో మంచిదని అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక అఫిడవిట్ ఇస్తే ఇదే ప్రభుత్వం మళ్ళీ 29 జీవోలను ఇచ్చింది. ఇది అత్యంత కీలకమైనటువంటిది. ఈ ఒక మే నెలలోనే ఇదే సంవత్సరంలో 29 జీవో లాంటి అంశం మధ్యప్రదేశ్లో వస్తే అక్కడ కూడా ఆ జీవో కరెక్ట్ కాదని చెప్పారు. ఇది ఇంకా కీలకమైనటువంటి. దీనివల్ల ఇంకొక 10,000 మంది బయట ఉన్నటువంటి మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇళ్ళకి వస్తారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా మాకు దీని మీద ఇదే వార్ఫుట్లో గత నెల 27 నుంచి ఈ నెల 4 తారీఖు వరకు ఈ రాంగ్ క్వశ్చన్స్, మల్టిపుల్ రీజన్స్ ఏదైతే కౌంటర్ అఫిడవిట్లో వీళ్ళు ఏదైతే చేయనటువంటిది ఉందో కోర్టు ధిక్కారణ ఉంది. తర్వాత ఎస్టీ రిజర్వేషన్స్ పైన, రాంగ్ క్వశ్చన్స్ పైన, ఈ రెండింటిపైన జరిగినటువంటి కనుక చర్చలు జరిగితే కోర్టులో ఖచ్చితంగా 29 జీవో ఎగిరిపోతుంది. వీటన్నిటిని సరిదిద్దుకొని ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళల్లో ఎంత మంచిగా చదివేటోళ్ళు అంటే వాళ్ళందరూ సివిల్ సర్వీస్లో 2-3 సార్లు అటెంప్ట్లు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసుకొని అక్కడ రానటువంటి వాళ్ళు నేను పుట్టిన ఈ తెలంగాణకు సేవ చేయాలనుకునేటటువంటి వాళ్ళు కూడా, అంత టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఇన్స్టిట్యూట్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళు కొంతమంది సివిల్ సర్వెంట్స్ తయారు చేసినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఏజ్ అయిపోయి ఇక్కడ 44 ఏళ్ళు ఉంటే ఇక్కడ ఏజ్ ఉందని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈరోజు చాలా సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటివి మీరు చేయొద్దు, మీ దృష్టికి వస్తుందో రావట్లేదో తెలియదు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం అసలు కోర్టులతో సంబంధం లేకుండా మీరు ఈ విషయాన్ని సుమోటోగా కోర్టులు తీసుకున్నట్టు సుమోటోగా ప్రభుత్వం ఎమ్మటే అడ్రస్ చేసి ఒక 2-3 నెలలు ఆపి ఈ కోర్టు కేసులన్నింటినీ క్లియర్ చేసి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి ఈ అభ్యర్థులకు గ్రూప్ 2, గ్రూప్ 3 రాసుకునే వెసులుబాటు ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్తున్నాం. నిరుద్యోగులారా ఖచ్చితంగా మనకు అనుకూలంగా వస్తుందని ఆశాభావంతో మీకు అందరికి కూడా ఒక భరోసాని ఇస్తున్నాం. ఒకవేళ రాకుంటే కూడా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అధైర్యపడకండి. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ స్వలాభం కొరకు వాళ్ళ విద్యార్థులు వాళ్ళ దగ్గర 300-400 ఉండరని చెప్పేసి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గులు ఈ రోజు ఒక వీడియో వచ్చింది. వాళ్ళ స్వప్రయోజనాల గురించి కేసుల పూర్వపరాలు తెలియనటువంటి వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తున్నారు. అలాంటివి పట్టించుకోవద్దని మీకందరికి కూడా ఒక మనోధైర్యాన్ని ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు చేయాలి. మీరు మొండిగా పోయి మేము ఎగ్జామ్ పెట్టినాం అని చేతులు దులుపుకొని గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్ 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని సంకలు గుద్దుకున్నట్టు కనుక గుద్దుకోవాలంటే ఇది గ్రూప్ 1 ఎగ్జాము, ఆషామాషి ఎగ్జామ్ కాదు. ఎవడు వదిలిపెట్టడు. ఏపీలో 2018లో ఎగ్జామ్ పెడితే వాళ్ళు డిప్యూటీ కలెక్టర్లుగా డిఎస్పీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ఉద్యోగాన్ని కోల్పోయారు. దాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. 2011లో ఏమైందో దాన్ని గుర్తుపెట్టుకొని పని చేయాలి. నీకు సేవ చేయడానికి, నీ ప్రభుత్వంలో సేవ చేయడానికి చిత్తశుద్ధితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బిడ్డలు కూడా ఇలా గ్రూప్ 1 ఆఫీసర్లుగా 14 సంవత్సరాల తర్వాత రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బిడ్డలను గోసపెట్టొద్దని ప్రభుత్వాన్ని సూచన చేస్తున్నారు. మీరు ప్రధాన డిమాండ్స్ పోస్టులు పెంచమని కదా, మరి పోస్టులు పెంచమనే విషయాన్ని వదిలేసిరా లేకపోతే ఏంటి అన్న? అది గ్రూప్ 2కు సంబంధించినటువంటి అంశం. దానికి ఇంకా కొంత టైం ఉంది. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటిది గ్రూప్ 1 అంశం. ఇందులో పాపం ఆడబిడ్డలు వాళ్ళు 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు డెలివరీ అయ్యి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కు వాళ్ళ పిల్లలను తల్లిదండ్రుల కాడ, అత్తమామల కాడ వదిలిపెట్టి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలు వదులుకొని వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళకు తల్లిదండ్రుల ప్రేమను పిల్లలకు అందించకుండా ఏడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది గ్రూప్ 1 వాళ్ళకు ఉన్నటువంటి చాలా క్రిటికల్ సమస్య. ఖచ్చితంగా ఇప్పుడు మాకు అత్యంత కీలకమైనటువంటిది గ్రూప్ 1 విషయమే. దీని తర్వాతనే ఏదైనా. ఇప్పుడు గ్రూప్ 1 గురించి ప్రభుత్వం రేపు దసరా పండుగ వాళ్ళని చేసుకోకుండా చేసింది. గ్రూప్ 1కు వాళ్ళ అభ్యర్థుల గోస వినిపించుకోకుంటున్నది. ఈ ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వం ఎట్లా? మరి చాలా మంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకు ప్రభుత్వానికి వారధిగా మేము పని చేస్తామంటూ కూడా బల్మూరు వెంకట లాంటి వాళ్ళు కొంతమంది మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. మరి మీరేం చెప్తారు? ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, సో ఇక్కడ ఏంది అంటే బేసిక్గా ఎగ్జామ్ అనేది పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో కండక్ట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఎగ్జామ్ హాల్లో ఏంటంటే మేము గూడ గడియారం పెట్టినాము,
సో పోలీసులను పెట్టినాం అది కాదు. పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అంటే అతనికి ప్రిపేర్ అయ్యే విధంగా మానసిక స్థైర్యం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇప్పుడు ఈ కేసుల వల్ల ఎందుకంటే వాళ్ళ మిస్టేక్స్ అనేది మనకు కంటికి కనిపించినా కానీ మేము మిస్టేక్ చేయలేదు, సో మేము ఏంటంటే మంచిగానే ఎగ్జామ్ పెడుతున్నాం, మీరు ఏంటంటే రాయాలి అనేది కనిపిస్తూ ఉంది. సో మేము బేసిక్గా కోరుకునేది ఏంటంటే మాకు పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఎగ్జామ్ పెట్టండి అనేది ఫస్ట్ డిమాండ్. అది యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే కేసులు ఇన్ని పడ్డ తర్వాత సీరియస్ ఆస్పిరెంట్స్, నేను సీరియస్ ఆస్పిరెంట్, నేను మెయిన్స్ ప్రిపేర్ అవుతా ఉన్నా, యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఏంటంటే మీరు వెళ్ళి ఆ కేసులు ఇట్లా అవుతున్నాయని చెప్పేసి కోర్టులో ఫైల్ చేస్తూ ఉన్నారు. అంటే దీనికి ఏంటంటే 2 వర్షన్స్ తీసుకుందాం. ఒకటి ఏంటంటే వీళ్ళు కొద్ది రోజులు పోరాడతారు, దాని తర్వాత మన ఎగ్జామ్ పెట్టేస్తే మన పని మన అయిపోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే విద్యార్థుల దగ్గర ఏంటంటే పైసలు ఉండకపోవచ్చు, ఆర్థికంగా సహాయం ఉండకపోవచ్చు, కాబట్టి వీళ్ళు ఏంటంటే ముందుకు రారు. కానీ మీరు ఏంటంటే ఆ రోజు జరిగిన వాదనల ప్రకారం చూస్తే, సో ఇక్కడ ఏంటంటే సీత ఏంటంటే రాముడికి భార్య కాదు అంటే, సో మీరు ఏంటంటే అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి ఇచ్చేస్తే అదే కరెక్ట్ అని చెప్పేసి మేము నమ్మాలి అనే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళది చెప్తే అది. రెండోది ఏంటంటే ఇప్పుడు తెలుగు అకాడమీ అనేది దానికి బేసిక్ సంస్థ కాదా అనేది పక్కన పెడదాం. కానీ ఇప్పుడు ఏంటంటే అది ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత విద్యార్థి దాన్ని చదువుతున్నప్పుడు మన సోషియో ఎకనామిక్ కండిషన్స్ ద్వారా చూసుకుంటే తెలుగు వాళ్ళకి ఏంటంటే ఒక ప్రామాణిక బుక్ లేదు అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే తెలుగు అకాడమీ ప్రామాణికం అవుతుంది. అలాంటప్పుడు అట్లీస్ట్ దాంట్లో ఉన్న ఆన్సర్ అయితే కరెక్ట్ అవ్వాలి కదా. మీరు ఏంటంటే బయట తెచ్చుకోండి, మేము ఏంటంటే దీంట్లో నుంచే ఇవ్వండి అని అడగట్లేదు. కానీ మీరేంటంటే ఏ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నారు, వాదించి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి. సో ఈ పారామీటర్స్ చూసుకుంటే ఏంటంటే తెలుగు అకాడమీ ఒక కండీసివ్ అండ్ ద పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏ విధంగా పనికిరాదు. సో ఇప్పుడు ఏంటంటే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా కూడా ఏంటంటే గ్రూప్ ఒక అవకాశం వచ్చింది కాబట్టి రాస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు స్టిల్ 2.5 years నుంచి ఇది ఎంత మెంటల్ ట్రామా, సైకలాజికల్గా ఎంత దిగజారిపోయామనేది ఏంటంటే చూస్తున్న వాళ్ళకి అందరికీ అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మా మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని కాదు, మీరు ఏంటంటే కేసులు క్లియర్ చేయండి. ఇన్ని కేసులు ఎందుకు పడతా ఉన్నాయి? సో 1, 2, 3 అనేది కాదు, 24 కేసులు అంటే ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన కేసులు పడటం కామన్, కానీ ఇన్ని కేసులు ఎందుకు పడుతూ ఉన్నాయి? మీరు ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు. స్టూడెంట్స్ తప్పు. స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, చదువుకోవడానికి వస్తారు. ఇక్కడ ఏంటంటే అందరు పేదోళ్ళే. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 95% పేద విద్యార్థులే. సో ఏంటంటే మీరు వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోకుండా వాళ్ళపైన బురద చల్లడము, ఎవరో చేయిస్తున్నారు. ఎందుకు చేయిస్తారు? ఎవరి జీవితాలను ఇప్పుడు రియాజ్ ఏంటంటే అక్కడ ఇంతకుముందు ఇక్కడ నుంచి రాజకీయం చేసిండు, ఆయన స్వార్థం కోసం చేసిండు. మేము కూడా మా స్వార్థం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ రావాలని మా స్వార్థం. ఈడ ఉండి మేము ఎవరికి ఊడిగం చేయడానికి ఉన్నాము? అట్లీస్ట్ ఆలోచించాల్సినది. ప్రభుత్వం కూడా ఏమంటే మేము నిరుద్యోగుల పక్షానే ఉంటామంటూ మాట్లాడుతున్నప్పుడు మరి ఇట్లాంటి వాటిలో ఎందుకు ఇరికిస్తున్నట్టు? మరి ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన ఉన్నాము అని చెప్పడం, నోటితో చెప్పడం ఒకటి అవుతుంది, లేదు అంటే చేసి చూపించడం ఒకటి అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు నిరుద్యోగుల పక్షాన ఉన్నారు అనుకుందాం. అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే టీజీపీఎస్సీకి కూడా దాంట్లో ఒక 4 questions రాంగ్ ఉన్నాయని తెలుసు. దెన్ ఇట్ కానీ ఏంటంటే వాళ్ళు ఒప్పుకోవడానికి భయపడతా ఉన్నారు బేసిక్గా. ఇప్పుడు మీరేంటంటే ఒక ఎగ్జామ్ పైన లెట్స్ కన్సిడర్ మీదే ఏంటంటే కరెక్ట్ అనుకుందాం, స్టూడెంట్సే తప్పు అనుకుందాం ఫర్ సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు యూపీఎస్సీ లాగా ఎప్పుడైనా సరే ఒక ఎగ్జామ్ని ప్రాపర్గా కండక్ట్ చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఏంటంటే మీరు 2011 నోటిఫికేషన్ది 2016లో అయిపోయి ఎగ్జామ్ అనేది ఇన్ఎఫిషియన్సీగా కండక్ట్ చేయడము, మీ వ్యవస్థ పైన నమ్మకం లేకపోవడము, దానివల్ల ఏంటంటే రెగ్యులర్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటే మీకు ఎక్కడ అసలు ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే ల్యాబ్స్ అనేది మీ దగ్గరే ఉంచుకొని మేము ఏంటంటే చేసేది ప్రతి ఒక్కటి కరెక్టే అనేది అయితే చాలా దరిద్రం అనమాట. ఎందుకంటే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడం అనేది చాలా బాధాకరం. సరే ఇప్పుడు మీరు ఎగ్జామ్ పెడతారు, సరే మేము రాస్తాం, వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. కానీ దీనివల్ల మీరు ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు జియో నెంబర్ 29 పైన ఒక అఫిడవిట్ ఇచ్చారు, కౌంటర్ ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు మనకేందంటే యాజ్ పర్ ది జోనల్ సిస్టమ్ లోకాలిటీ ఎవరిని కన్సిడర్ చేస్తారు? ఇక్కడ ఎవరైతే 1 to 7th class వరకు చదువుకున్నారో, తెలంగాణలో పుట్టకున్నా కానీ 1 to 7th ఎవరైతే చదువుకున్నారో దే ఆర్ కన్సిడర్ యాజ్ లోకల్. కానీ మీరేం చేశారు? తెలంగాణలో అతను పుడతాడంట, కానీ వేరే స్టేట్లో చదువుకొని వీడికి వచ్చి గ్రూప్ 1 అప్లై చేస్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేస్తే అతను ఈడబ్ల్యూఎస్లోకి కన్సిడర్ చేయాలి. అంటే ఇట్స్ ఎగెనెస్ట్ ఏంది? జోనల్ సిస్టమ్కి ఎగెనెస్ట్, లొకాలిటీకి ఎగెనెస్ట్ అనమాట. సో మీరు దీని ప్రకారం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి ఎవరికి మీరు న్యాయం చేయాలనుకుంటున్నారు? ఈరోజు ఏంటంటే ఎస్సీ ఎస్టీల కంటే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ. మొన్న గ్రూప్ 1లో 62 మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు. ఎస్టీలు ఏంటంటే 70 వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వలేదు.
అంటే ఈ పారామీటర్ని మీరు ఏంటంటే నేను నోటిఫికేషన్లో పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసారు, అది కూడా కేసు ఉంది. సో ఇలాంటి ఏంటంటే రేపు సుప్రీంకోర్టుకు ఎక్కడో వెళ్ళి ఇక్కడ ఏంటంటే సరే మేము వాదించినాం అని చెప్పేసి అనుకోవచ్చు. సో మనకేంటంటే అప్పలెట్ ద్వారా ఏంటంటే డివిజనల్ బెంచ్ ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఎక్కడైనా సరే ఈ కేసు మీద ఏదో ఒక విధంగా అవకాశం అనేది ఉంది కదా, క్యాన్సల్ అవ్వడానికో లేదంటే లిస్ట్ రివైజ్ చేయడానికో. మీరు దీన్ని మినిమం ఆలోచించలేకుండా ఎట్లా ఎగ్జామ్ పెడతారు? అంటే దీని వెనుక ఏ మతలబ్ జరుగుతూ ఉంది, ఎందుకు అంత తొందర పడతా ఉన్నారు? ఇంకోటి ఏంటంటే నా సీరియస్ రిక్వెస్ట్, మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు మహేందర్ రెడ్డిని పెట్టారు. మహేందర్ రెడ్డి పదవి కాలం ఎంత, లెస్ దెన్ 1 year అతను తీసుకొచ్చి పెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే అతను ఏముంది, నేను ఎగ్జామ్ పెడతా వెళ్ళిపోతా, కానీ తర్వాత తిరిగేది ఏంది, నెక్స్ట్ వచ్చి చైర్మన్ తిరుగుతూ ఉంటాడు. అంటే తక్కువ పదవి కాలం ఉన్న అతన్ని చైర్మన్గా చేయడం వల్ల కూడా సో పోలీసుల బిహేవియర్ ఎలా బుల్డోజింగ్ అంటారు, ఏంటంటే ఇప్పుడు వెళ్ళి ఎక్కడ ఉన్నా కానీ పలగొట్టేయడము ఆలోచించకుండా. ఇలాంటి ఎన్వైరన్మెంట్లో మీరు ఎగ్జామ్ పెట్టడం వల్ల ఏ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్తూ ఉన్నారు? మీరు నిరుద్యోగుల పక్షాన ఉన్నామని చెప్తున్నారు, కానీ ఏంటంటే మాట కాదు చేతులతో చూపించాలి. ఇట్స్ ఎగెనిస్ట్ ది యువర్ ప్రిన్సిపల్ ఆఫ్ వాట్ యూ థాట్. ఫైనల్ ఏం చెప్తారు ఇప్పుడు మరి, ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మీరేంటంటే ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోండి, మీ ఏంటంటే మీ ఫిలాసఫీ ఏదైతే ఉందో, మేము నిరుద్యోగుల పక్షాన ఉన్నాము, నిరుద్యోగుల ద్వారా మేము గెలిచామని మీరు చెప్తా ఉన్నారు. సో ఏంటంటే మీ నిరుద్యోగుల ద్వారా మీరు గెలిచామని చెప్తే మాకు అశోక్ నగర్లో వచ్చి మీరు ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. కాకుండా ఏంటంటే మాకు ఉద్యోగాలు కావాలి, మేము పోస్ట్పోన్ అడగట్లేదు. కాకుండా ఏంటంటే మీరు ఏదైతే ఎగ్జామ్ పెడుతున్నారో ఫేర్గా పెట్టండి, ఒక కండిషన్ ఎన్వైరన్మెంట్లో పెట్టండి. దీనిపైన ఎలాంటి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. మాకు న్యాయం జరగాలి, జెన్యున్గా కావాలి, అదే మా రిక్వెస్ట్. మీరేం చెప్తారు? ఇప్పుడు రియాజ్ కి గ్రంథాలయ చైర్మన్ ఇచ్చాను కదా అన్న, రీసెంట్ గా మన తెలుగు అకాడమీ బుక్స్ చేంజ్ అయినాయి కదా, మరి నచ్చి ఎందుకు మాట్లాడతలేడు? ఈయననే కదా గ్రంథాలయ చైర్మన్, ఇది నచ్చి చెప్పాలి కదా. మేము అందరం కలిసే కదా అతన్ని గెలిపించినాము, ఆయన అసలు అతను నచ్చి చెప్పాలి కదా అన్న. ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఎట్లుందంటే, మా నాన్న డిపార్ట్మెంట్ ఎట్లా అంటే ఇప్పుడు పోలీసులకే జీతాలు అస్సలు లేవు, మొత్తం బంద్ పెట్టిండు. సరెండర్లు రావాలి, ఐటీ రిటర్న్స్ రావాలి, మన జీపీఎఫ్ రావాలి, ఒక్కొక్క కానిస్టేబుల్ 3 లక్షల పక్కకు పెట్టిండు. అలాంటిది దసరా పండుగ ఉన్నది, వీళ్ళకి ఇప్పుడు బందోబస్తులు పడతాయి. ఆ బందోబస్తులు పోయేటప్పుడన్నా కనీసం వీళ్ళకి టీఎల్ ఇవ్వాలి కదన్నా, ఆ టీఎల్ కూడా లేదు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ పరిస్థితులు ఎట్లున్నాయి అంటే వేరేటోళ్ళని అడగాల్సిన పరిస్థితి ఉన్నది, ఇప్పుడు వాళ్ళకి అస్సలు లేవు, ఇటు మాకు అస్సలు లేవు. ఇప్పుడు మాకేమో మా పరిస్థితి ఏమో ఇట్లున్నది, చిక్కడపల్లిలోకి పోయేమో మన సెంట్రల్ లైబ్రరీ కింద చిక్కడపల్లిలో టిఫిన్స్ తింటున్నాం, మళ్ళీ మధ్యాహ్నం జిహెచ్ఎంసీలో భోజనాలు తింటున్నాం, నైట్ సాయిబాబా టెంపుల్లో తింటున్నాం. నేను ఒక డిపార్ట్మెంట్ కొడుకుని, నా పరిస్థితి ఎట్లున్నది అంటే మరి వేరేటోళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అర్థం చేసుకోండి మీరు అన్న. ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి అంటున్నారు, ఒక విద్యార్థి పరిస్థితి అనే కాదన్న, మొత్తం ఏడికాడికి మొత్తం కుల్లా చేసేసిండు మొత్తం. మొన్న డిఎస్సి రిజల్ట్స్ అని చెప్పిండు, ఆ డిఎస్సి రిజల్ట్స్ వల్ల వాడు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిండు కదా. ఇప్పుడు ఇది మొత్తం ఏం నడుస్తుందంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓసీ ఉన్నారన్న, ఎస్సీ ఎస్టీలకు వెళ్ళి పోస్టులు మొత్తం మిగిలిన కొద్ది మొత్తం తీసుకుపోతున్నాడు, ఓసీలోకి తీసుకుపోయి ఇక్కడ మిగిలిన మొత్తం అక్కడ పడేసి మొత్తం వాడు లాస్ట్కి ఏం చెప్తున్నాడు అంటే ఓసీ వాళ్ళని నింపుతున్నాడు అంతే. ఇప్పుడు రీసెంట్ గా నా సిచ్యువేషన్ ఏం జరుగుతుందన్న, మా నాన్నకి శాలరీ లేదు, పడతలేవు, ఏం పడతలేవు, మేమేమో ఇక్కడ ఇది మళ్ళీ వీడి బుక్స్ చేంజ్ చేసిండు. మరి మేనిఫెస్టోలోనే చెప్పాలి కదా, నువ్వు మేనిఫెస్టోలో 2 లక్షలు ఇచ్చినా అని చెప్పిండు, కరెక్టే జాబులు వేస్తున్నావు, మరి నువ్వు అప్పుడే చెప్పాలి కదా బాయ్, ఇది నీకు టీజీపీఎస్సీ బుక్లు చేంజ్ చేస్తున్నాను అప్పుడే చెప్పాలి కదా. అప్పుడు నువ్వు వచ్చేటోనువా? అప్పుడు ఈ రియాజర్ ఏడిపోయినప్పుడు రియాజర్ ఏడిపోయింది, రేవంత్ రెడ్డి గారు ఏడిపోయిండు, బట్టి గారు ఏడిపోయింది, వీళ్ళందరూ ఏడిపోయినప్పుడు అసలు ఇదన్నా మా పరిస్థితి ఇట్లున్నది. ఇట్లా మారుస్తున్నాం అనేది ముందే చెప్పాలి. అదే అన్న, ఇప్పుడు రేపు పొద్దున ఎగ్జామ్ అవుతుంది, క్వశ్చన్ పేపర్లో 4 తప్పులు ఉంటాయి, ఎల్లదేవులు పడతాం మేము. ఇప్పుడు మొన్నటి దాకా ప్రామాణిక్యం బుక్కులు అని చెప్పారు, మేము ఎల్లలేదు పడతాం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఎవరో ఒకడు వస్తాడు, మళ్ళీ కోర్టులో కేసు వేస్తాడు, ఆ కోర్టులో కేసు వేస్తే ఏమవుతుంది, మళ్ళీ స్టే పడుతుంది. మళ్ళీ ఇక్కడ 046 ఏమైందంటే ఇక్కడ వచ్చే మన డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ తరఫున వచ్చే లాయర్లు అసలు లేరు, వీళ్ళేమో పోరాడుతున్నారు. చూడన్నా మాకు సాగు తప్ప ఏం లేదు ఇప్పటికే. ఏం చెప్దాం అనుకుంటారు, ఏం డిసైడ్ చేద్దాం అనుకుంటారు? ఏందన్నా ముందు చైర్మన్ అనే తీసేయాలి, వాడు ఎందుకున్నాడో తెలియదు, వాడి 10 కాలం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే కొంచెం మంచిగా అయ్యారన్న, ఈ ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ కావద్దు, టైంకి జరగాలి, వాడు తొందర రిజల్ట్ ఇవ్వాలి. మధ్యలో ఈ సోనియమ్మ బర్త్డే గీనియమ్మ బర్త్డే ఉంటే మాకు సెట్ కాదు. అది ఏందన్నా, ఇప్పుడు ఆమె బర్త్డే అని చెప్పి మా జీవితాలను మొత్తం నాశనం చేసుకోమంటావు అన్న? ఏం సంబంధం అన్నా,
ఎక్కడి నుంచి వచ్చారో ఏ చెప్తున్నారు తెలంగాణలో ఏంది? ఇప్పుడు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పారు కదా, గతంలో ఓట్ల ముందు కూడా అదే చెప్పారు, ఎలక్షన్ ముందు కూడా నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులకు అండగా ఉంటామని. ఇప్పుడు కూడా మీరు ఇంత కొట్లాడుతున్నా కూడా ఇది నిరుద్యోగుల ప్రభుత్వమే, నిరుద్యోగులకు అండగానే ఉంటుంది ప్రభుత్వం అంటారు. మరి అండగా ఉంటుందా లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఇంతగా కొట్లాడుతున్నారు రోడ్లెక్కి, అయినా కూడా మీకు సంబంధించిన ఏది కూడా సానుకూలత రావట్లేదు. అన్న రీసెంట్ గా మొన్న సెంట్రల్ లైబ్రరీకి పోలీసులు వచ్చారు. ఎట్లయిందంటే రచ్చ అయింది ఆడ. ఇవ్వనికన్నా అసలు ఈ మ్యాటర్ టీవీ9 ఎందుకున్నది, V6 ఎందుకున్నది, లెజెండ్ టీవీ తోపాను అన్నిటికన్నా. ఇవన్నీ న్యూస్ మొత్తం వీళ్ళు కప్పి పెడుతున్నారు. మొత్తం జరిగేది ఒకటే, సృష్టించేది ఒకటి. ఒక్కొక్కరు అమ్మాయిలను కొట్టేస్తున్నారు, అబ్బాయిలను కొడుతున్నారు, మళ్ళీ సిఆర్పిఎఫ్ నుంచి దిగుతున్నారు ఇక్కడ జరపకుంటే. మేము అక్కడ టీఎస్పీఎస్ ముట్టాడని చెప్పి మేము పోతే మేము 5,000 ముంటాలు 10,000 దింపుతున్నాడు. ఇట్లున్నదా నా పరిస్థితి? ఏ నిరుద్యోగులు ఏడ బతుకుతాం? రాక్షసంగా మీ మీద చూపించాల్సిన పరిస్థితి. మీరు అందరూ విద్యార్థులే కదా, రౌడీలు అయితే కాదు కదా. అదే అన్న, మేము గెలిపించినాం కదా, ఇంటింట తిరిగి అందరు వేసి బస్సులలో ఇరికిచ్చినాం కదా, ఇదే మాకు పాపం అవుతున్నది. రేవంత్ అన్న 7 రంగుల జెండా 3 రంగుల జెండా అంటే అసలు రంగులు పెడుతున్నారు మాకు. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే కేసులకు సంబంధించి ఏదైతే ఉందో కేసులకు సంబంధించి కొంత ఊరట కలిగియాలి, ఖచ్చితంగా గ్రూప్ 1 కి సంబంధించి కొంత ప్రాధాన్యత కలిగియాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.